రామోజీరావు గారికి అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం ఏప్రిల్ 9 తర్వాత అసలు విషయం తేలబోతుంది. ఇంతవరకు ఏ వ్యవస్థలనైతే జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ లిటిగేషన్స్ లేకపోతే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారో అది ఉండవల్లి అరుణ్ కుమార్ వెంటపడటం, ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో కథ మారింది. ఏంటది? మార్గదర్శి ఫైనాన్స్. అది వాస్తవంగా ఒక ఫైనాన్స్ సంస్థ పెట్టాలంటే ఫైనాన్స్ చట్ట ప్రకార నిబంధనల ప్రకారం మాత్రమే పెట్టాలి. కానీ ఆయన ఎలాంటి అనుమతి తీసుకోకుండా పెట్టేశారు. 2,500 కోట్ల రూపాయల దాకా ట్రాన్సాక్షన్స్ నడిచాయి. అయితే దాని మీదన అప్పట్లో రాజశేఖర రెడ్డితో గొడవ పడ్డాక దాని మీదన రాజశేఖర రెడ్డి హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కంప్లైంట్ పెట్టాక అప్పుడే రిజర్వ్ బ్యాంక్ చెప్పేసింది అది హెచ్సియు అంటే హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ కింద మేము దాన్ని పెట్టామని చెప్తే అసలు అట్లాంటి కింద ఫైనాన్స్ సంస్థ పెట్టడానికి వీల్లేదంటూ రిజర్వ్ బ్యాంక్ చెప్పగానే అకస్మాత్తుగా మార్గదర్శి ఫైనాన్స్ మూసేశారు. అందులో డబ్బులు అందరికీ ఇచ్చేసామని చెప్పారు. ఆ డబ్బులు అందరికీ ఇవ్వలేదు, ఆ లెక్కలన్నీ ఇవ్వమని చెప్పేసి అరుణ్ కుమార్ అడిగితే అది మొన్నటిదాకా ఆపి మొన్న మధ్యన కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. మరొక వైపున అందులో ఇవ్వనటువంటి డబ్బులే కాకుండా అసలు ఒక వ్యక్తి నేరం చేశాక ఆ నేరానికి శిక్ష ఉండాలా లేదా అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. అదొక పక్క నడుస్తుంది. ఇంకొకటి మార్గదర్శి ఫైనాన్స్ మూసేసామని చెప్పి ఇప్పుడు చిట్స్లో కూడా ఫైనాన్స్ నడుపుతున్నారు. చిట్స్లో చిట్టు పేరుతో చిట్ తీసుకున్న తర్వాత అది కట్టట్లేదు అన్నటువంటి పేరుతో అందులోనే ఉంచేసుకుంటున్నారు. తద్వారా కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేస్తున్నారు. సుమారు 2,000 కోట్ల రూపాయలు మార్గదర్శి చిట్స్లో ఫైనాన్స్ రూపంలో ఉన్నాయి. కాబట్టి అది ఫైనాన్స్ ఏం వీళ్ళు మానుకోలేదంటూ ఓ పక్కన ఉండవల్లి తరపున వాదనలు వినిపించారు సుప్రీంకోర్టులో. రిజర్వ్ బ్యాంక్ తాజాగా సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పింది అట్లాంటి హెచ్సియు కింద ఆర్థిక విధానం అనుమతి లేకుండా పెట్టడానికి వీల్లేదని. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏప్రిల్ 9కి వాయిదా పడింది. మార్గదర్శి వ్యవహారం కీలకమైనటువంటి సందర్భం అవుతుంది.